He will never let go my hand. ఎవరు పాడేది? చింటూ. వచ్చావా? ఏం లేట్గా వచ్చినావే ఇవాళ? స్టోరీ విన్నావా ఈ దినము? ఏం స్టోరీ చెప్పారు? కేజీలో ఉన్నావా, సీనియర్లో ఉన్నావా, జూనియర్లో ఉన్నావా? 3 క్లాసులు ఎట్లా విన్నావు నువ్వు? అబద్ధం అంటే 3 క్లాసులు విన్నానండి. అబద్ధం చెప్తున్నావు కదా, అబద్ధం ఆడకూడదు కదా. విన్నానండి నేను స్టోరీ. ఏం స్టోరీ? కేజీలో విన్నటువంటి స్టోరీ చెప్పు. కేజీలో విన్నటువంటి స్టోరీ చెప్పండి. చెప్పు, విన్నా అన్నావు కదా. అంటే అక్కడ ముందులో సెకండ్ రోలో థర్డ్ ఒక అబ్బాయి కూర్చున్నారు చూడండి, రెడ్ డ్రెస్. ఆ అబ్బాయిని చెప్పమనండి. నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు మరి. నువ్వు లేనా? నువ్వు విన్నావు కదా కేజీ క్లాస్ స్టోరీ అంటే ఈరోజు. వినలేదా నువ్వు కూడా? అయ్యో, ఆ బాబు కూడా నీలాగానే దొంగోడు. వినలేదు. ఆ బాబు కాదు, పక్కన పక్కన ఉన్న అబ్బాయా? నాన్నలే చెప్పు, ఈరోజు స్టోరీ ఏంటి? కేజీలో ఏం స్టోరీ విన్నావు? గిద్యోని గురించా? వెరీ గుడ్. చూడు చెప్పినాడు అబ్బాయి. నువ్వు తెలుసో లేదా అని చెప్పమన్నా. నాకు తెలుసు ముందే ఆల్రెడీ. లేదు లేదు, నీకు తెలియదు. ఆ బాబు చెప్పిన తర్వాత తెలుసుకోవాలని చెప్పినావు. నువ్వు అసలు వినలేదు. లేదంటీ, సండే స్కూల్కి వచ్చినావు కానీ వినలేదు కదా. విన్నానంటీ. బయట స్నాక్స్ ఏమి ఇస్తారా, ఏమి రోజు సిద్ధపరుస్తున్నారా అది చూస్తూ ఉన్నట్టున్నావు నువ్వు. లేదంటీ, దానికి ఆల్రెడీ మా ఫ్రెండ్ ని పెట్టేసిన అక్కడ. అవునా? తెలుసుకున్నావు అయితే ముందుగానే. సరే, ఈరోజు మరి కంటత వాక్యం చెప్పు. నన్నే అడుగుతున్నారు. మరి నువ్వే కదా వచ్చింది గెస్ట్ ఇక్కడ. అయ్యో, నీ కొరకు అందరు ఎదురు చూస్తున్నారు కదా, పిల్లలంతా, మా పిల్లలంతా. అవునా? అయ్యో ఆంటీ, చెప్పు. నేను కంటత వాక్యము మీరు చెప్పండి. నేను చెప్తా, నువ్వు చెప్తావా? అదేట్లా? నువ్వు విన్నావు కదా, మరి క్లాస్లో కూర్చోలేదా? సరే, పాట వచ్చా నీకు? మరి పాట వస్తుందా? VBSలో పాట నేర్చుకున్నావా? ఒక్క పాటన్న వచ్చా నీకు? పాట పాడు. నువ్వు పాడితే మా పిల్లలు వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా పిల్లలు. చింటూ పాడాలా? చింటూ పాడాలా వద్దా? చూడు, నువ్వు పాట పాడాలంట. ఒక పాట పాడు. పాట పాడు. చెప్పు. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆగు చింటూ. నేను అందుకే డల్గా ఉన్నా ఈరోజు. ఊరికి వెళ్తున్నావా? అయ్యో, మా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నానని బాధగా ఉందా? అవునండి. సరే, వెళ్ళే ముందు ఒక పాట పాడొచ్చు కదా. ఈరోజు పాట పాడాలా? ఒక పాట పాడు. ఏం పాట పాడాలి? సండే VBSలో నువ్వు విన్నటువంటి పాట. VBSలోనా? ఎవ్రీడే ఉదయాన ఆ పాట పాడతా. పాడు. ఎవ్రీడే ఉదయాన మా ఇంట్లో కోరి అంటున్నది, అంటున్నది. అంతే. అంతేనా? ఒక్క లైనే నేర్చుకున్నావా? అబ్బో, పాడితే నేను కూడా పాడతా. వీళ్ళందరితో కలిసి పాడతావా? అవును.
పిల్లలు పాడండి, కేజీ పిల్లలు. ఎవ్రీడే ఉదయాన మా ఇంట్లో కోడి కుక్కలో అంటున్నది, కుక్కలో అంటున్నది. ఎవ్రీడే 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 ఆంటీ. అబ్బో చక్కగా పాడినావు. థ్యాంక్ యూ ఆంటీ. వెరీ గుడ్. ఆంటీ, నేను ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. అవునా? అవును. మరి పోయే ముందు మా పిల్లలకి ఏం చెప్తావు? పిల్లలు, మీరు ఎవరు వెళ్ళకండి నాలాగా, ఓకేనా? నేను ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఆంటీ డాడీ వాళ్ళతో. సరేనా పిల్లలు? చింటూ ఊరికి వెళ్తున్నాడంట, మీరైతే ఊరు వెళ్ళొద్దంట. VBS అయిపోయేంత వరకు ఇక్కడే ఉండమని చెప్తున్నాడు. సరేనా? అందరూ లాస్ట్ వరకు ఉండండి. ఉంటారా? చెప్పండి, చింటూకి చెప్పండి. ఉంటారా? గుడ్ అందరూ, వెరీ గుడ్. ఆంటీ, ఈరోజు రస్న లేదా? రస్న ఉంది. రస్న ఉందా? రస్న ఉంది. రస్న ఉందంట్రా. ఆంటీ, నిన్న 2 గ్లాసెస్ తాగిన రస్న. 2 గ్లాసెస్? అవును. అయ్యో, అట్లా తప్పు కదా. అందరికి ఒక్కొక్కరికి ఒక గ్లాసే. అయ్యో, అంటే మా ఫ్రెండ్ కూడా నేను తాగిన. మీ ఫ్రెండ్ది కూడా తాగినావా? అవును. మరి ఫ్రెండ్ అట్లా తీసుకోకూడదు కదా, ఎవరిది వాళ్ళే తాగాలి. అయ్యో ఆంటీ, మరి బస్ టైం అయిపోతుంది ఆంటీ. అవునా? అవును. సరే, ఈరోజు ప్రార్థన చేసుకున్నావు మరి? ఈరోజా? అంటే చర్చ్కి వస్తే మీరు చేస్తారు కదా అని మేము చేసుకోలేదు. మేం చేసేది కాదు, నువ్వు పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలి కదా. మా పిల్లలు చేసుకున్నారు, మా పిల్లలు ప్రార్థన చేసుకొని వచ్చినారంట కదమ్మా? చేశారు కదా? చూడు, నిజం చెప్పురా, నువ్వు చేసుకున్నావరా? నువ్వు అంటే అంత ఉత్తిదే, ఎవరు చేసుకోలే. అవునా? ఊరికి అట్లా చెప్తున్నారు. నీలాగా అబద్ధం చెప్పారు వాళ్ళు. అయ్యయ్యో, అసలు పెద్ద అబద్ధం వాళ్ళు చెప్పింది. దేవుడు వింటున్నాడు కదా, మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, దేవుని సన్నిధిలో ఉన్నాం. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం అనేది పాపం కదా. అవును. అబద్ధం ఆడిన వారందరూ ఎక్కడికి వెళ్తారంట తెలుసా? తెలుసా నీకు? నరకం. నరకానికి వెళ్తారు కదా. ప్రకటన 21:8 వచనంలో ఉంది కదా, 28 వచనంలో. కాబట్టి మరి అబద్ధం ఆడొద్దు నువ్వు. మా పిల్లలకు కూడా చెప్పు, ఎప్పుడు అబద్ధం ఆడకండి అని. ఎప్పుడు అబద్ధం ఆడకండి. సరేనా పిల్లలు? ఇంకేంటి, వాక్యం చదివావా? చదివినా ఆంటీ. ఏం చదివినావు ఇవాళ? వాక్యం చదివినా. వాక్యమే? ఏం చదివినా? ఏ అధ్యాయం చదివినావు ఈరోజు? 3వ అధ్యాయం. ఏ 3వ అధ్యాయము? చూడు, అన్ని 3వ అధ్యాయమేనా? సరేలే, ఇందాక అంకులు ఒక స్టోరీ చెప్పిండు కదా క్లోజింగ్ లెసన్ లో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఎక్కడుంది? బైబిల్లోనే. ఏ అధ్యాయంలో ఉంది? ఏ పుస్తకంలో ఉంది? అయ్యో ఆంటీ, అది తెలియదు నాకు. అయ్యో, వినలేదా? ఇప్పుడు చెప్పినాడు కదా స్టోరీ అంకుల్. వాటర్ తాగడానికి వెళ్ళా కిందికి. అయ్యో, యోహాను సువార్త మా పిల్లలు చెప్తారు. ఎక్కడుంది మా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. చూడు, మా పిల్లలు చూడు ఎంత చక్కగా చెప్తున్నారు. యోహాను సువార్త 3:16లో ఉంది, గుర్తు పెట్టుకో ఈసారి. ఓకే, ఇంకేంటి లాస్ట్ ఏం చెప్తావు మరి మా పిల్లలకి? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ నా ఆంటీ ఏమో ఆంటీ, ఇంకా ప్రేయర్ చేయండి మీరే. వస్తాను మళ్ళీ. సరే సరే. ఓకే ఆంటీ. సరే మా, బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. హ్యాపీ జర్నీ. చెప్పండి పిల్లలు. మిస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.